అవార్డులు కరెంట్ అఫైర్స్ 1. 2024 సంవత్సరానికి గాను ఢిల్లీ యూనివర్సిటీలోని కాళింది కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మీనా చరంద ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సంస్కృతి అవార్డు ను పొందారు. విద్యారంగంలో సామాజిక సేవలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ప్రొ. చరందకు ఈ గౌరవం లభించింది. అవార్డు ప్రదానోత్సవం మార్చి 30, 2024న ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగింది. 2. టైమ్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ జైన్. భారతీయ టెలివిజన్ వార్తలకు ఆయన చేసిన విశేష కృషికి ప్రతిష్టాత్మకమైన ఎక్స్చేంజ్ 4 మీడియా న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డ్స్ (ENBA) లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2023ని అందుకున్నారు. 3. విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ మరియు ప్రముఖ NBFC అయిన REC లిమిటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ కేటగిరీలో SKOCHESG అవార్డు 2024తో అందించబడింది. ఈ అవార్డ్ స్థిరమైన ఫైనాన్సింగ్కు REC యొక్క అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. పచ్చని భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది మరియు పునరుత్పాదక శక్తికి పరివర్తనను వేగవంతం చేస్తుంది. REC లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ TSC బోష్ న్యూఢిల్లీలో అవార్డును అందుకున్నారు. 4. ముంబైలోని ది క్లబ్లో జరిగిన నేషనల్ ఫేమ్ అవార్డ్స్ 2024లో డాక్టర్ కొమ్మూరి విశిష్ట ఓవర్సీస్ డెంటల్ స్పెషలిస్ట్, ఆర్థోడాంటిక్స్ మరియు ఒరోఫేషియల్ పెయిన్ టైటిల్తో సత్కరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దియా మీర్జా హాజరయ్యారు. 5. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన SJVN లిమిటెడ్ 15వ CIDC విశ్వకర్మ అవార్డ్స్ 2024లో 2 ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించబడింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR కి SJVN చేసిన విశేషమైన సేవలకు గుర్తింపుగా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి మండలి CIDC ఈ అవార్డులను అందించింది. 6. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని మిరాజ్ అనే చిన్న పట్టణం సంగీత వాయిద్యాలను, ముఖ్యంగా సితార్లు మరియు తాన్పురాలను తయారు చేయడంలో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ పరికరాలకు ఇప్పుడు గౌరవనీయమైన భౌగోళిక సూచిక (GI) ట్యాగ్లు లభించాయి. వాటి ప్రత్యేక మూలం మరియు నాణ్యతను గుర్తించింది. 7. బరౌని గౌహతి నేచురల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ BGPL లో విశేషమైన సాధన కోసం గెయిల్ ఇండియా లిమిటెడ్ ప్రతిష్టాత్మకమైన 15వ CIDC విశ్వకర్మ అవార్డుతో సత్కరించబడింది. జగదీష్ పూర్, హల్దియా మరియు బొకారో, ధమ్రా పైప్లైన్ ప్రాజెక్ట్లో అంతర్భాగమైన ఈ ప్రాజెక్ట్ ఈశాన్య భారతదేశాన్ని మొదటిసారిగా నేషనల్ గ్యాస్ గ్రిడ్కు అనుసంధానించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 8. దివంగత రష్యన్ అసమ్మతివాది అలెక్సీ నవల్నీ మరియు అతని భార్య యులియా నవల్నాయ ప్రముఖ జర్మన్ ఫోరం లుడ్విగ్ ఎర్హార్డ్ సమ్మిట్ నుండి మీడియా ఫ్రీడమ్ ప్రైజ్ను అందుకుంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ, సంభాషణ, ప్రజాస్వామ్యానికి విశేష కృషి చేసిన ప్రజాప్రతినిధులకు ఈ అవార్డును ఏటా అందజేస్తారు. 9. అమెరికన్ సొసైటీ ఫర్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ ASRCRS యొక్క 2024 వార్షిక సమావేశంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ యొక్క పరిశోధనా బృందం ప్రతిష్టాత్మకమైన ఉత్తమ సైంటిఫిక్ పోస్టర్ అవార్డుతో సత్కరించబడింది. అవార్డు గెలుచుకున్న అధ్యయనం క్రాస్లింకింగ్ శస్త్రచికిత్స తర్వాత స్థిరమైన కెరాటోకోనస్ రోగులలో ఉత్తమంగా సరిదిద్దబడిన దృష్టిని మెరుగుపరచడంలో రివైటల్విజన్ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ యొక్క సమర్థత పై దృష్టి సారించింది. 10. బ్లూ ఆరిజిన్ యొక్క NS-25 మిషన్లో చేరి
పర్యాటకుడిగా అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి భారతీయ పైలట్గా గోపి తోటకూర చరిత్ర సృష్టించారు. అతని ఎంపిక భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని హైలైట్ చేస్తుంది. ఇది అంతరిక్ష పర్యాటకానికి కొత్త శకాన్ని సూచిస్తుంది. 11. డాక్టర్ గగన్దీప్ కాంగ్, ఒక భారతీయ పరిశోధకురాలు. ప్రపంచ ఆరోగ్య పరిశోధనలో ఆమె సాధించిన విజయాలకు గాను 2024 జాన్ డిర్క్స్ కెనడా గైర్డ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డును పొందారు. 12. అమెరికన్ ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డు 2003లో జార్జ్ బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్థాపించబడింది. యునైటెడ్ స్టేట్స్లో కనీసం 500 గంటల స్వచ్ఛంద సేవను అందించిన మరియు వారి పని కమ్యూనిటీలను సానుకూలంగా ప్రభావితం చేసిన మరియు వారి చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. 13. ప్రముఖ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి మరియు యూకే యొక్క నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ మాజీ సీఈఓ అయిన లిండీ కామెరాన్, భారతదేశానికి మొదటి మహిళా హైకమిషనర్గా నియమితులయ్యారు. ఆమె నియామకం యూకే భారత సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. భారతదేశం లండన్లో తన మొదటి హైకమిషనర్ని నియమించిన 70 సంవత్సరాల తర్వాత వస్తోంది. 14. అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మరియు చైర్మన్ అయిన పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ASI) ప్రతిష్టాత్మకమైన ఆర్యభట్ట అవార్డు తో సత్కరించింది. ఈ గౌరవం రావు, భారతదేశంలో వ్యోమగాములను ప్రోత్సహించడంలో జీవితకాలపు అద్భుతమైన సహకారాన్ని గుర్తిస్తుంది. 15. మహ్మద్ సలేం, ఒక పాలస్తీనియన్ ఫోటోగ్రాఫర్. అతను వార్తా సంస్థ రాయిటర్స్లో పనిచేస్తున్నాడు. 2024లో అతను వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు అనే చాలా ముఖ్యమైన అవార్డును గెలుచుకున్నాడు. 16. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త మరియు పరోపకారి రతన్ టాటా, టాటా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్. అతని ముంబై నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో గౌరవనీయమైన కేస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2021తో సత్కరించారు. అచ్యుత సమంతచే 2008లో ప్రారంభించబడిన ఈ అవార్డు, ప్రపంచవ్యాప్తంగా మానవతా ప్రయత్నాలను ప్రతిబింబించే వ్యక్తులు మరియు సంస్థలను గుర్తిస్తుంది. 17. నాసా హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ (HERC) లో ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకోవడం ద్వారా 2 భారతీయ విద్యార్థి బృందాలు దేశానికి ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఢిల్లీ NCR నుండి KIET గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ క్రాష్ అండ్ బర్న్ అవార్డును కైవసం చేసుకోగా, ముంబైకి చెందిన కనకియా ఇంటర్నేషనల్ స్కూల్ రూకీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది. 18. ముంబైలోని దీనానాథ్ మంగేష్కర్ నాట్యగృహలో జరిగిన ప్రతిష్టాత్మక వేడుకలో నటుడు రణదీప్ హుడాకు లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ప్రదానం చేశారు. ఈ గౌరవం భారతీయ సినిమాకి మరియు అతని ఇటీవలి చిత్రం స్వాతంత్ర్య వీర్ సావర్కర్ కి ఆయన చేసిన విశేషమైన సేవలను గుర్తిస్తుంది. 19. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని షార్జా గర్ల్స్ బ్రాంచ్లో ఇంగ్లీష్ హైస్కూల్ టీచర్ అయిన గినా జస్టిస్. ప్రతిష్టాత్మక 2024 కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డ్స్లో మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా (MENA) ప్రాంతానికి ప్రాంతీయ విజేతగా ఎంపికయ్యారు. ఈ ఘనత ఆమె అత్యుత్తమ మార్గదర్శకత్వం మరియు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పట్ల అంకితభావాన్ని జరుపుకుంటుంది. 20. ఇండియా టుడే గ్రూప్ అభివృద్ధి చేసిన AI ఆధారిత న్యూస్ యాంకర్ సనా. లండన్లో జరిగిన ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ (INMA) గ్లోబల్ మీడియా అవార్డ్స్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఈ సంచలనాత్మక ఏఐ ఆవిష్కరణ 2 గౌరవనీయమైన అవార్డులను కైవసం చేసుకుంది. ఏఐ నడిచే జర్నలిజం రంగంలో ట్రైల్ బ్లేజర్గా దాని స్థానాన్ని పటిష్టం చేసింది. 21 మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE), నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు జయో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ కె.వి. కామత్ను ఏప్రిల్ 29, 2024న జరిగిన ప్రత్యేక కాన్వకేషన్లో గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఈ వేడుక బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు సుస్థిర అభివృద్ధిలో కామత్ యొక్క అసాధారణ నాయకత్వాన్ని జరుపుకుంది. భారతదేశ ఆర్థిక రంగానికి మరియు ప్రపంచ ప్రభావానికి ఆయన చేసిన ముఖ్యమైన సహకారాన్ని గుర్తిస్తుంది.